ఎలినో ప్రభావం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా తీవ్రంగా పడింది. ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ కూడా సంపూర్ణమైన వర్షాలు పడకపోవడంతో ఒక్కసారిగా రైతులు కన్నింటి పర్యతమవుతున్నారు. వేసిన పంటలను పండించు కాపాడుకోవడం కోసం, ఒకవైపు తమ పంటను కాపాడుకోవడం కోసం నీళ్లు పోస్తూ తమ పంటల్ని కాపాడుకుంటున్నారు. దీంతో ఒక్కసారిగా ఎలినా ప్రభావం తీవ్ర రూపం దాల్చిందని చెప్పొచ్చు. ప్రస్తుతం రైతులు మనతో ఉన్నారు, కొంతమంది రైతులు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారిగా తాత, ఏంటి పరిస్థితి, ఎలా ఉంది, మీ పంటలు ఎలా కాపాడుకుంటారు, వర్షాల గురించి ఏం చెప్తావు? ఎండిపోతున్నాయి సార్, అన్నీ వర్షాలు పంటలు వేసినాం ఎండిపోతున్నాయి సార్. ఏం లేవు, మక్కలు వేసినాం, గుడ్డలు వేసినాం, నీళ్లు పోస్తున్నాం, సింకాలు పెట్టినాం, అన్నీ పెట్టినాం, ఏది లాభం లేదు, అన్నీ ఎండిపోతున్నాయి. బోర్లు మొత్తం ఎండిపోయినాయి అన్నీ. ఎన్ని ఎకరాలు నువ్వు పంట వేసావు, ఏమేమి పంటలు వేసావు ఇప్పటికి? మక్కలు, పత్తి వేసినాం, అన్నీ పోయినాయి, ఎండిపోయినాయి. మొలకలు గింటున్నాయి, మొలకలు ఎండిపోయినాయి, పత్తి మొలకలు ఎండిపోయినాయి, లాభం లేదు, నీళ్లు లేవు. అంటే గతంలో ఇట్లా కాలం, నీవు చూసిన కాలంలో గతంలో ఇట్లా కాలం వచ్చిందా ఏమన్నా? రాలే అప్పుడు ఎన్నో వచ్చింది, కానీ ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడే అప్పుడు వచ్చింది పోయింది, కానీ మళ్ళీ 2-3 నెలల సార్లు లేదు. సో మరోవైపు రైతున్నారు, ఏం చెప్తారా సార్ దీని గురించి? రైతులు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, పండే మోపు లేదు, అది మొత్తం నీళ్ళు కూడా పోసినా ఒక 5 నిమిషాలు కూడా నిలుస్తలేదు, మోటార్లు రాగతలేవు, మోటార్లు నీళ్ళు బొక్కల మొత్తం ఆరిపోయినాయి. మేమంతా చాలా కష్టాలు ఉన్నాం సార్, ఇబ్బందులు, గుడ్లు, పిల్లలు, మంచులం ఏం చెప్పలేని గోస అవుతుంది, అంత లేని గోసతోటి మేము బాధపడుతున్నాం. అంటే మీరు ఏమేమి పంటలు వేశారు? పత్తి, మిర్చి. ఎట్లా మరి ఇప్పుడు ఇప్పటికీ వర్షాలు పడలేదు, కానీ కుంటల్లో నీళ్ళు లేవు, చెరువుల నీళ్ళు లేవు, మరి మీ పంటలు ఎట్లా కాపాడుకుంటున్నారు? ఎట్లా కాపాడు సార్, మేమేం చేస్తాం, మనం ఏం చేస్తాం మీనా దేవుడు లేని మనం ఎంత బోర్లు కూడా కరెంట్ రాక అది ఎండిపోతున్నాయి, అది పారింది మళ్ళా వారుతుంది అంతే. అంటే మీరు గతంలో ఇలాంటి కాలం ఎప్పుడైనా చూసారా? ఏం చెప్తారు ఈ కాలం గురించి? చూడలేదు సార్, మేమైతే ఎన్నడూ చూడలేదు. ఏం చెప్తారు సార్, ఎట్లా ఉంది ఈ కాలం గురించి? పంటలు ఎట్లా కాపాడుకుంటున్నారు ఈ వర్షాల కారణం రాకపోవడము, ఈ వర్షాలు రాకపోవడము, పంటలు ఎండిపోవడం, దీని గురించి? ఈ వెలినో ప్రభావం వల్ల ఇట్లా పంటలు ఇట్లా అయ్యి ఇబ్బంది పడుతున్నాం. చేలు ఇప్పటికల్లా ఇంత పెద్దగా కావాల్సిన చేలు, ఒక దాదాపు 3 ఫీట్లు 2 ఫీట్లు పెరిగే చేలు, 2 ఫీట్లు మ్యాక్సిమం పెరిగే చేలు, ఇప్పటికి వర్షాలు పడక ఇంతనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇంకా వెలుగున్న ప్రభావం వల్ల ఇట్లా అవుతుంది. కాబట్టి మేము బకెట్ ట్యాంకరు, గ్రామ పంచాయతీ ట్యాంకర్ ఉంటుంది కదా, దాని ద్వారా కూలీలో పెట్టి మొక్కకు డబ్బాలు ఇచ్చి బిందెల ద్వారా నీళ్లు మొక్కకు ఓపిస్తామని ఆలోచన చేస్తున్నాం ప్రస్తుతానికైతే. అదేవిధంగా ఈ వెలినో ప్రభావం వల్ల వర్షాలు పడక బోర్లు కానీ ఎండిపోయినాయి, చెరువు ఉన్న ఉడక నీళ్ళు తగ్గిపోతున్నాయి, చాలా ఇబ్బంది పరిస్థితిగా ఉంది ఇప్పటి వరకు. ఎట్లా కాపాడుకుంటూ ఇప్పుడు రాబోయే ఇలాంటి కాలం మీరు మరి ఇట్లా ఉండబోతే ఏం చేయబోతున్నారు పంటల విషయంలో? అటు మీరు వేసిన పంటలను ఎట్లా కాపాడుకోబోతున్నారు? ఒక 10-12 ఏళ్ళ సంది ఇలాంటి ప్రభావం మాకు ఎప్పుడు చూపించలేదు, కానీ ఫస్ట్ టైం ఇప్పుడు చూపిస్తుంది. కాబట్టి మేము ఏం చేయాలనేది ఆలోచిస్తున్నాం. మొక్కలు అనేది ఎండిపోతున్నాయి కాబట్టి మేమైతే ప్రస్తుతానికైతే ఇంకా ఏదో ఎక్కడైనా బోరు దూరంగా ఉంటుంది కదా, మంచిగా పోసే బోరు కాడుకొని తీసుకొచ్చి ట్యాంకర్లు పెట్టి నీళ్ళు పోతామనే ప్రయత్నం చేద్దామని చూస్తున్నాం. ఏం చెప్తారు సార్, ఎట్లా ఉంది ఈ వాతావరణం దీనికరంగా? ఎట్లా చెప్తారు? ఎలినో ప్రభావం వల్ల అట్లా పంటలు నష్టము, ఇంకోటి కరెంట్ ఎఫెక్ట్ మాత్రం మెయిన్ సార్. ఇప్పుడు బోర్ల నీళ్ళు ఉన్నా కానీ అడుగంటిపోయినాయి, చెరువులు కుంటలు ఏవి అందుబాటులో ఉన్నా అవి వాటర్ ఉండే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. దీనివల్ల భారీ నష్టం, రైతు అనేవాడు నష్టపోతున్నాడు. అంటే ఈ గతంలో ఈ టైంకి వర్షాలు పడి కుంటలు, చెరువులు నిండేటువంటి పరిస్థితి ఉండే, కానీ ఈ సంవత్సరం ఇట్లా ఉండి మరి వేసిన పంటలపైన పరిస్థితి ఏంటి, దాన్ని ఎట్లా కాపాడుకోబోతున్నారు? అంటే సార్ అది నేను చిన్న ఉన్నప్పుడు కరువు వచ్చిందంట, గత 10-15 ఏళ్ళలో అది లేదు, ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి యథావిధిగా కొనసాగుతుంది. ఇది ఎలినో ప్రభావం కారణంగా ఒక్కసారిగా రైతులు ఇప్పటికే పంటలు వేశారు, పత్తి, మొక్కజొన్న, కంది వేసినటువంటి పంటల్ని ఇప్పటికీ సంపూర్ణమైనటువంటి వర్షపాతం
నమోదు కాకపోవడంతో వేసిన పంటల్ని కాపాడుకోవడం కోసము నానా అవస్థలు పడుతున్నాము. ఇప్పటికే భూగర్భ జలాల్లో నీటు అడుగంటిపోవడంతో కూడా బోర్లలో కూడా అటు నీళ్లు రాకపోవడము, కరెంటు తిప్పలు పెట్టడము, ఇలా అనేక రకాలు కూడా రైతులము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. పూర్తిగా ఈ ఎలినో ప్రభావంతో ఒక్కసారిగా రైతులందరూ కూడా వేసిన పంటల్ని కాపాడుకోవడం కోసము నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, నాగర్ కర్నూలు జిల్లా.